Jesus, we praise you and worship you, Lord. ప్రభువా నీకు స్తుతి స్తోత్ర చెల్లిస్తుంటున్నా. Lord, we praise you. Lord, we thank you. ప్రభువా నీకు వందనాలు. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. ఉదయకాలం దేవా నీకు వందనాలు. పరిశుద్ధ దినం పరిశుద్ధంగా ఆచరించుటకు మమ్మల్ని పిలిచావు. నీ సన్నిధిలో నిలుచుటకు, నీ ఎదుట మేము నిలుచుటకు, నీ యొక్క వాక్య వెలుగులో ప్రభువా మేము నీ యొక్క జ్ఞానము, నీ ఆత్మ నడిపింపు పొందుకున్నట్టుకు మాకు ఇస్తున్న ధన్యతకై నీకు వందనాలు. ఉదయకాలం ప్రభా నీ సన్నిచేత మమ్మను ఆవరించండి. నీ వాక్యమును బట్టి మమ్మను బ్రతికించండి. మాలో ప్రభువా ఎండిన ఎముకలను సజీవంగా మలచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీవు లేని ఈ పైరులో ప్రభువా ఆత్మ వర్షమును కుమ్మరింపజేసి దేవా ఆత్మ చేత నింపబడినటువంటి సంఘముగా మమ్మల్ని తీర్చిదిద్దుమని ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క వాక్యం మా యొక్క హృదయాలకు దేవ త్రాణ పుట్టించినట్టుగా ప్రభువా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. ఉదయకాలం ప్రభువా నీ సన్నిధి, నీ ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వినగల చెవులను, గ్రహించగల హృదయాన్ని, ఆ ప్రకారం నడుచుకునే మనసును మా అందరికీ అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్ అలైకుం. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. 7 నెలలు దేవుడు తన యొక్క రెక్కల చాటున మనల్ని భద్రపరిచి 8వ నెలలో మనల్ని ప్రవేశింపజేశాడు. కాబట్టి ఆయనకు స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు స్తుతి స్తోత్రాలు చెల్లిద్దాం. మన దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. ఆయన నామానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం ఆగస్టు నెలలో ఉన్నాం. ఆగస్టు నెల మనకు భారతీయులకు ఒక ప్రత్యేకమైన నెల. ఎందుకు చెప్పండి? ఇది స్వాతంత్ర దినోత్సవము జరిగించుకొనబడే నెల. మనకు 1947లో 15వ దినమందు మనకు భారతదేశం స్వాతంత్రాన్ని పొందుకున్నది. మనం బ్రిటిష్ పాలన నుంచి మనము బానిసత్వం నుంచి విడిపించబడి మన పరిపాలన మనమే చేసుకున్నట్టుగా మనం స్వాతంత్రం పొందాం. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ 2 వారాలు మనము వాక్యంలోంచి, దేవుని యొక్క వాక్యంలోంచి స్వాతంత్రం, ఫ్రీడమ్, రిడెంప్షన్, ఇండిపెండెన్స్ అనే పదాల గురించి మనం ధ్యానించుకుందాం. ఉదయకాలం మనము ఇక్కడ డిస్ప్లే చేయబడుతున్నటువంటి విధంగా వి లుక్ ఇంటు ది ట్రూ ఫ్రీడమ్, నిజమైన స్వాతంత్రం, దేవుడు అనుగ్రహించు స్వాతంత్రం. ఈ లోకంలో భారతదేశం పొందుకున్న స్వాతంత్రం, లేదా మనుషులమైన మనం లోకమందు స్వతంత్రంగా జీవిస్తున్నటువంటి వైనం, వీటిని మనము నానా విధాలుగా మనం పరీక్షించుకుందాం. ఉదయకాలం దేవుని వాక్యంలోంచి we learn the freedom, we learn the redemption, we learn the independence. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనం పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ గ్రంథంలోంచి మనం నేర్చుకోవాలని ప్రభునందు ఆశిస్తున్నాం. దేవునికి వందనాలు. స్వాతంత్రము ఇచ్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. జీసస్ గివ్స్ us freedom. యేసు మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన స్వాతంత్రం ఇచ్చినటువంటి వాడని దేవుని వాక్యంలో మనము దేవుని వాక్యం నుంచి మనం ప్రతిసారి కూడా చూస్తుంటున్నాం. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు అని యేసుక్రీస్తు ఆనాడు శిష్యులతో చెప్పాడు. ద ట్రూ ఫ్రీడమ్ ఈజ్ ఫ్రమ్ క్రైస్ట్. నిజమైనటువంటి స్వాతంత్రము కుమారుని నుంచి కలుగుతుంది. మరి మనం పొందిన స్వాతంత్రం ఇది రాజకీయ స్వాతంత్రం. ఇది బానిసత్వం నుంచి విడిపించబడి స్వరాజ్యం, స్వజనుల చేత పరిపాలించబడేటటువంటి రాజ్యంలో మనము ఈ భారతదేశాన్ని మనము 1947లో బ్రిటిష్ పాలకుల చేతిలోంచి విడిపించుకున్నాం. సో వీఆర్ ఫ్రీ ఇన్ పొలిటికల్ వే, బట్ ఇన్ స్పిరిచువల్ వే, ఆత్మీయంగా స్వాతంత్రం ఇచ్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని దేవుని యొక్క వాక్యంలోంచి మనం నేర్చుకుంటున్నాం. ఉదయకాలం యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి
36 వరకు కలిగిన వాక్య భాగాల్లో మనం యేసుక్రీస్తు మాట్లాడిన మాటల్ని మనము ధ్యానించుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 31 నుంచి 36 వరకు వచ్చిన భాగాల్లో యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచి వారైతే నిజముగా నాకు శిష్యులైండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా. చూడండి, అందరు చదవాలి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చదవాలి. యూ హ్యావ్ ద బైబిల్ విత్ యూ? బైబిల్ ఉందా? దయచేసి అందరు చదవాలి. వాక్యము అందరికి ఇచ్చింది. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులము ఇవ్వలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడతారని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనేది. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయుడు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఎందురు. దేవుని నామానికి స్తోత్రాలు. స్వాతంత్ర్యము ఎవరి వలన కలుగుతుంది? కుమారుని వలన కలుగుతుంది. ద ఫ్రీడమ్ వాజ్ గివెన్ బై జీసస్. యేసు వలన ఇవ్వబడినటువంటి ఈ యొక్క రక్షణ, విమోచన, స్వాతంత్రం, పాపము నుంచి విడుదల ఈ లోకము ఇవ్వజాలదు. భారతదేశము స్వాతంత్రం పొందింది, మన తర్వాత ఇశ్రాయేలీలు స్వాతంత్రం పొందారు. అలాగా నానా దేశాలు తమకున్నటువంటి ఈ రాజకీయ బానిసత్వం నుంచి విడుదల పొంది వారు స్వతంత్ర దేశాలుగా వాళ్ళు లోకంలో కొనసాగుతున్నారు. దేశాలు స్వతంత్రం పొందాయి కానీ మనుషులు స్వాతంత్రం పొందలేదు. దట్స్ ద ప్రాబ్లం విత్ ది వరల్డ్. లోకంలో ఉన్న సమస్య ఏంటంటే, దేశాలు బానిస ప్రపంచంలోంచి, బానిస పాలనలోంచి వాళ్ళు స్వతంత్ర పౌరులుగా వాళ్ళు విడిపించబడ్డారు. కానీ ప్రజలు తమకున్న పాపపు బానిసత్వంలోంచి వారు విడుదల పొందలేదు. వారిని విడుదల పొందించడానికి, వారికి విడుదల కలిగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడనే మాట మనం దేవుని వాక్యంలో నేర్చుకుంటున్నాం. దయచేసి చూడండి, మనము చదువుకున్నటువంటి వాక్య భాగము, మనం ఇదే కాలం నేర్చుకుంటున్నటువంటి దేవుని యొక్క వాక్యం నిజమైన స్వాతంత్రం. మొదటి మాట ఏంటంటే, ప్రభువే స్వాతంత్రము. ప్రభు ఆత్మ స్వాతంత్రం అనుగ్రహించేవాడు. హిస్ స్పిరిట్ గివ్స్ us ఫ్రీడమ్. ప్రభు ఆత్మ స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహిస్తుంది. అది మనం రాసుకుందాం. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ గివ్స్ ఫ్రీడమ్. ఆత్మ స్వాతంత్రం గలవాడు. దురాత్మలు స్వాతంత్రం కలిగినవి కావు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. దురాత్మలు ఎప్పుడు కూడా వస్తువులను ఆశ్రయించుంటాయి. సేన అనే ఆ దయ్యములను వెలగొట్టినప్పుడు అవన్నీ ఎక్కడ పోతాయని అడిగాయి. ప్రభావం మమ్మల్ని పందులోనికి పంపి అన్నాయి. వీ వాంట్ సమ్ షెల్టర్. మాకు ఒక షెల్టర్ కావాలి. మేము పందుల్లో ఉంటాం, మేము చెట్లలో ఉంటాం, మేము చీకట్లో ఉంటాం, మేము అనారోగ్యకరమైన పరిస్థితుల్లో ఉంటాం, మాకు ఆశ్రయం కావాలి అనేటివి దురాత్మలు. పరిశుద్ధాత్ముడు స్వాతంత్రం కలిగినటువంటి వాడు. హీఈస్ గాడ్ దట్ గివ్స్ ఫ్రీడమ్. ఆత్మ అనుగ్రహించు స్వాతంత్రం గురించి మనం దేవుని యొక్క వాక్యంలో 1 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తున్నాం. దయచేసి ఆ వాక్య భాగం చదువుదాం. 1 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం అందరం చదువుదాం. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. భారతదేశానికే గాని ఇతర దేశాలకే గాని స్వాతంత్రం రాకముందు 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు ఆయన స్వాతంత్రాన్ని ప్రజలందరికీ కూడా అనుగ్రహించాడు. జీసస్ గేవ్ ఫ్రీడమ్. ప్రభు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఇక్కట్ల నుంచి, పద్ధతుల నుంచి, దురాచారాల నుంచి, మూఢనమ్మకాల నుంచి, పెను ప్రమాదాల నుంచి ప్రభు విమోచించాడు. ఈ లోకం ఇంకా విమోచన పొందుకోలేదు. కానీ విమోచన పొందుకున్నటువంటి మనము ఆ ప్రభువును స్తుతించకుండా ఉండలేము. అందుకోసమే కొరింథీయులకు రాయబడిన పత్రిక 1 పత్రిక 3:17లో
అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ స్వాతంత్రము దొరుకుతుంది, స్వాతంత్రము ఉంటుంది. అక్కడ దెర్ ఇస్ ఫ్రీడమ్. ప్రభు ఆత్మ ఉన్న చోట స్వాతంత్రం ఉంటుంది. దురాత్మ ఉన్న చోట బంధకాలు ఉంటాయి, చీకటి ఉంటాయి, సంఖ్యలు ఉంటాయి, బానిసత్వం ఉంటుంది, ఆ బ్రతుకులు భారమైనవి ఉంటాయి. అనేకమైన ఇరుకుల్లో, పద్ధతుల్లో, మూఢాచారాల్లో, దురాచారాల్లో సమాజం కొట్టుకొని పోతుంది. కానీ ప్రభు ఆత్మ స్వాతంత్రం అనుగ్రహించినప్పుడు ఆ బానిసత్వం నుంచి, దురాచారాల నుంచి, మూఢనమ్మకాల నుంచి, పెను ప్రమాదాల నుంచి, ఏమంటారు, నిర్వివాదమైనటువంటి పద్ధతుల్లోంచి ఈ యొక్క ప్రజలు విడిపించబడడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. మనకి యోహాను సువార్త 3:8-36 మనం ఏం చదివాం? కుమారుడు స్వాతంత్రం అనుగ్రహిస్తాడని మనం చదివాం. కొరింథీ పత్రికలో మనం ఏం చదువుతున్నాం? ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ స్వాతంత్రం ఉంటుందని దేవుని వాక్యంలో చూస్తున్నాం. యు సీ, యువర్ గాడ్ ఈస్ ఎ గాడ్ హూ గివ్స్ ఫ్రీడమ్. స్వాతంత్రం అనుగ్రహించే దేవుడు నీ దేవుడు ఉంటున్నాడు. హీ వాంట్స్ యూ టు బి ఫ్రీ. బంధకాల నుంచి విడుదల పొందాలి. బంధకాలు, మీ చుట్టూ ఉన్నటువంటి అనేకమైన దురాచారాలు, అనేక ప్రభావాల నుంచి ప్రజలు విడుదల నొందాలని ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించబడ్డాడు. ఆయన దేవుని యొక్క కుమారునిగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆ దినం మొదలుకొని ప్రజలకు సువార్త ప్రకటిస్తూ, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా చెప్పండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటాడు. ఐ గివ్ యూ ఫ్రీడమ్. నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్లీజ్ కమ్ టు మీ. ఎంత గొప్ప దేవుడమ్మా! యువర్ గాడ్ కెన్ గివ్ ఫ్రీడమ్. యువర్ గాడ్ కెన్ గివ్ రెస్ట్. యువర్ గాడ్ కెన్ సెట్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ది డార్క్నెస్. చీకటి నుంచి, పాపపు బంధకాల నుంచి విడుదల చేయగలిగిన వాడు నీ దేవుడై ఉంటున్నాడు. ఉదయకాలం దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం భారతదేశం 80వ స్వాతంత్ర దినాన్ని జరుపుకోబోతుంటుంది కదా. భారతదేశం బ్రిటిష్ పాలకుల నుండి విడుదల పొంది ప్రజల యొక్క చేతుల్లోనికి, ప్రజలు తమంతట తాము పరిపాలించుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించిన ఈ యొక్క నెలలో మనము మన స్వాతంత్రాన్ని మనము దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ, వీఆర్ బెటర్ దాన్ ఎనీ అదర్ ఫ్రీ పీపుల్. ఇతరులు స్వాతంత్రం పొందిన దానికంటే మన యొక్క స్వాతంత్రం ఎంతో గొప్పదని దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. దయచేసి ఈ వాక్య భాగాలు రాసుకోవాల్సిందిగా మనం చేస్తుంటున్నాను. 4 ముఖ్యమైనటువంటి వాక్య భాగాలు ఈ ఉదయకాలం మనం ధ్యానించుకునే 4 వాక్య భాగాలు మనము గుర్తు చేసుకుంటున్నాం. ఇంతకు ముందే మనం చదువుకున్నాం యోహాను సువార్త 8వ అధ్యాయం 31-36 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు. అక్కడ ఉన్నటువంటి వాక్య భాగాల్లో కుమారుడు మిమ్మును స్వతంత్రులు చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులైందురని యేసుక్రీస్తు చెప్పాడు. When Jesus said, the people were startled. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, వాళ్ళు విసుక్కుంటున్నారు, వాళ్ళ కోపం వస్తుంది. మేము అబ్రహాం సంతానం కదా, మేము ఎవరికి కూడా దాసులం కాము కదా, మేము దేవుని పిల్లలం, మేము అబ్రహామునందు దేవుడు మమ్మల్ని పిల్లలుగా చేసుకున్నాడు. సో వీఆర్ నాట్ అండర్ ఎనీ బాండేజ్. ఎటువంటి బంధకాల్లో మేము లేము, ఏ సంఖ్యల్లో మాకు లేవు, ఏ రకమైనటువంటి ఆచారాల్లో, పద్ధతుల్లో, ఈ సాంస్కృతికమైనటువంటి అలవాట్లలో మేము లేము. ఈ సాంప్రదాయాలు మమ్మల్ని కట్టిపడేయలేదు. మేము అబ్రహాము పిల్లలం అంటే, మీరు అబ్రహాము పిల్లలైనా సరే ఇది జాగ్రత్తగా వినాలి. క్రైస్తవులు, యూదులు, దేవుని ప్రజలు అని చెప్పబడే వారందరూ కూడా మేము క్రైస్తవులము, మేము యూదులము, మేము ఇశ్రాయేలు, మేము దేవుని పిల్లలము అని చెప్పినా కానీ మీరు ఇంకా పాపపు బంధకాల్లోనే ఉన్నారు అనే విషయాన్ని ఆనాడు యేసుక్రీస్తు తన యొక్క శిష్యులతో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలతో చెప్తున్నాడు. మీరు సత్యమందు మీరు నిలిచి ఉంటే ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఫస్ట్ కమ్ టు ద ట్రూత్ అంటున్నాడు. యేసుక్రీస్తు వారిని సత్యం యొద్దకు పిలిచాడు. కమ్ అన్ టు ద ట్రూత్. సత్యం యొద్దకు రండి. వెన్ యూ కమ్ టు ద ట్రూత్, when you stand in the presence of the truth, when you look yourself in the light of the truth,
మిమ్మల్ని మీరు ఆ సత్యపు వెలుగులో మీరు కనుక చూసుకుంటే యూ విల్ నో ద డార్క్నెస్ ఇన్సైడ్ యూ. మీ లోపల ఉన్నటువంటి ఆ చీకటి, ఆ అగాధము, ఆ బంధకము, ఆ సంఖ్యలు, ఆ దురాచారాలు, ఆ పట్టించిన సాంప్రదాయాలు ఏంటివో అవి మీకు కనబడతాయి. కమన్ టు మీ అంటాడు. మీరు నా ఎద్దుకు రండి. మీరు నా ఎద్దుకు వస్తే, సత్యం ఎద్దుకు వస్తే, సత్యము ఎదుట నిలిస్తే మిమ్మును మీరు కనుగొంటారని ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు శిష్యులతో చెప్పాడు. ఆ యూదులతో చెప్తున్నాడు. అబ్రహాం పిల్లలమని చెప్పుకున్నటువంటి వాళ్ళతో చెప్తున్నాడు. కమ్ టు ద ట్రూత్. సమస్య ఎక్కడ వస్తుందంటే చాలా మంది ట్రూత్ దగ్గరికి రాలేదు. దే జస్ట్ బిలీవ్డ్ ఇన్ జీసస్. యేసును నమ్ముకున్నారు, యేసు బిడ్డలమని చెప్పుకుంటున్నారు, బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. బట్ దే డిడ్ నాట్ స్టాండ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద ట్రూత్. ఆ వాక్యపు వెలుగులో, సత్యపు వెలుగులో కనుక నిలిస్తే మన యొక్క అసత్యం ఏందో, మన అబద్ధం ఏందో, మన చీకటి ఏందో మనకు తెలుస్తుంది. ఎవ్రీ వన్ టేకింగ్ ఫ్రమ్ ద జ్యూస్, యూదుల నుంచి మొదలుకుంటే నేడు రక్షణ నొందేటటువంటి క్రైస్తవుని వరకు కూడా ఆల్ షుడ్ కమ్ ఇన్ టు ద లైట్. ఆ సత్యము యొక్క వెలుగులోనికి మనం రావాలి. చర్చికి ఎందుకు వస్తారు? మీరు ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు వినడా? కాదు. వీ నీడ్ టైం, ఎ స్పెషల్ టైం, ఎ స్పెషల్ ప్లేస్, ఎ స్పెషల్ అపియరెన్స్ బిఫోర్ ద లార్డ్. దేవుని సన్నిధిలో మనము దేవునితో ఉండటానికి మనం మందిరానికి వస్తాం. మీరు నా కోసం రారు, నేను మీకోసం రా. మనము దేవునితో సహవాసం చేయటానికి వస్తాం. మీరు పోతారు కదా, మీరు మీకు ఇష్టమైన వారితో టైం స్పెండ్ చేయడానికి పోతారు కదా, బంధువులైనా కానీ స్నేహితులైనా కానీ, యు టేక్ టైం టు గో. వెళ్ళి వాళ్ళతో ఉండి చాలా సమయం గడిపి ఈ ముచ్చట ఆ ముచ్చట అన్ని ముచ్చట్లు మాట్లాడి వాళ్ళతో ఎక్కువ సమయం గడిపి ఇంకా చాలు అనుకున్న తర్వాత మీరు వస్తారు. ఆర్ యు స్పెండింగ్ సచ్ టైం విత్ ద లార్డ్? దేవునితో అటువంటి సహవాసం మీరు చేస్తున్నారా? మందిరానికి చాలా మంది సమయానికి రారు. మందిరంలో సమయానికి దేవుని ఎదుట కనబడరు. ఆశీర్వాదముల్లో మొదటి ఆశీర్వాదాలు కోరుకోరు. మనం వీ కమ్ ఫర్ బ్లెస్సింగ్స్. దేవుని ఆశీర్వాదం కొరకు వస్తాం. మీరైనా నేనైనా దేవుని చేత దీవెన పొందటానికి, దేవుని చేత నడిపించబడటానికి, ఈ లోకములో ఉన్న భయాన్ని జయించి క్రీస్తు యందు జయాన్ని మనము ఈ లోకమందు ప్రకటించడానికి మనం దేవుని సన్నిధికి వస్తాం. బట్ వీఆర్ నెగ్లిజెంట్. మనం కొంత నెగ్లిజెంట్ గా ఉండటంతో దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సహవాసాన్ని పొందుకోలేకపోతుంటున్నాం. ఆ పాపం తీసుకోండి. వీ నీడ్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మా వింటున్నారా? దేవుని సన్నిధిలో ఉండటం ఎంతో అవసరం. గంట సేపు ఉండడానికే చాలా కింద మీద అయిపోతారు. 2 గంటలు ఉంటే ఇంకా ఉండలేరు. 3 గంటలకు ఇంక అసలే కనబడరు. వీ నీడ్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆల్ నైట్ ప్రేయర్ పెడతాం. ఎన్ని గంటలు? ఎందుకు 1 గంట చేసిపోతే అయిపోదా? నో, వీ షుడ్ బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మనము ఎక్కువ సమయం గడపటం. టు స్పెండ్ టైం విత్ ద ఫాదర్. నీ తండ్రితో నీకు సమయం గడపడానికి లేకపోతే నీ తండ్రి వలన నువ్వు పొందే ఆశీర్వాదాలు ఎట్లా నువ్వు పొందుకుంటావు? వీ హ్యావ్ టు కమ్ ఇన్ టు ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అందుకే యేసు పిలుస్తున్నాడు, మీరు సత్యం ఎదుటకు రండి. కమ్ అన్ టు ద ట్రూత్. సత్యం ఎదుట మీరు నిలవాలి. ఎవరుండదు. నేను నా ప్రభు, నీవు నీ ప్రభు, ఆయన ఎదుట నువ్వు నిలిస్తే, ఆ సిలువ వెలుగులో నువ్వు నిలిస్తే దేవుడు మీలో ఉన్న అంధకారాన్ని చూపిస్తాడు. ఆ అంధకారాన్ని మీరు ఒప్పుకుంటే, ఆ అంధకారము నీకు భారమని నువ్వు తెలుసుకొని, అయ్యా నేను ఈ భారాన్ని నేను భరించలేను, ఈ పాపపు వేదనను నేను సహించలేను, ఈ చీకటి నాకు వద్దయ్యా అని నువ్వు వేడుకున్నప్పుడు అప్పుడు దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. దిస్ ఇస్ నాట్ ఇన్ఫర్మేషన్. మీకు ప్రతి వారం కూడా నేను చెప్తున్నాను, వీఆర్ నాట్ హియర్ ఫర్ ఇన్ఫర్మేషన్. సమాచారం కొరకు మనం ఇక్కడ రావటం లేదు. వీఆర్ హియర్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. మనము మార్పు కొరకు, మనము క్రీస్తులోనికి రూపాంతరం పొందినట్టుగా క్రీస్తు ఎద్దుకు వస్తున్నాం. వింటున్నారా? సత్యం ఎద్దుకు రావాలి. 2 నెలల నుంచో మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. అయినా దేవుని వాక్యం పిలుస్తా ఉంది. ఎందుకు? యేసుక్రీస్తు అబ్రహాము పిల్లలను చెప్పుకున్న వాళ్ళని కూడా మీరు సత్యం ఎద్దుకు రండి అంటున్నాడు. అయ్యా మేము అబ్రహాం పిల్లలు ఏమనుకుంటున్నాం?
దేవుడు పేరు పెట్టి పిలిచినటువంటి అబ్రహాము సంతానం. హిస్ బ్లడ్ ఫ్లోస్ ఇన్ అవర్ నర్వ్స్. మా నాళాలలో, రక్త నాళాలలో ఆయన రక్తం ప్రవహిస్తుంది. మేము అబ్రహాం సంతానం, దేవుడు ఏర్పరచుకున్న జనము యొక్క సంతానం మేము. మమ్మల్ని మళ్ళా సత్యంలోనికి రమ్మంటావు అని ఆనాడు ఎలాగైతే యూదులు ఆయాసపడ్డారో ఈనాడు క్రైస్తవులు ఆయాసపడే అవకాశాలు ఉండొచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు, కమ్ టు ద ట్రూత్ అంటున్నాడు. మీరు సత్యం దగ్గర రండి. కమ్ అండ్ స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద ట్రూత్. మీరు సత్యము యొద్దకు వచ్చి సత్యపు యొక్క వెలుగులో మీరు నిలిచి ఉంటే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. హీ వుడ్ డెలివర్ యూ, హీ వుడ్ గివ్ యూ ఫ్రీడమ్, హీ వుడ్ సెట్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ది డార్క్నెస్. చీకటి అంతటి నుంచి కూడా దేవుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్వాతంత్రము ఎవరి వలన కలుగుతుంది? రెండవ రెఫరెన్స్ ఏంటది? 1 కొరింథీ చెప్పండి. 1 కొరింథీ 2 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం. ఎంతవరకు చదువుకున్నాం మనం కదా? పైన అది 1 కొరింథీ అని ఇచ్చానా? రైట్, ఒకసారి చూడండి. 2 కొరింథీ 3:17 ఉందా? చూడండి ఒకసారి, బైబిల్లో చూడాలి. ఎందుకంటే ఇక్కడ టెక్నికల్ గా కనబడేటి కొన్నిసార్లు తప్పు ఉండొచ్చు కదా. తీసారా? 2 కొరింథీ 3:17. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో కదా, అక్కడ స్వాతంత్రము ఉండును. దేవునికి వందనాలు. మనకు దేవుడు స్వాతంత్రం ఇవ్వటానికి మనల్ని పిలిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలు, దేవుడు సృష్టించిన ప్రజలు నిజంగా స్వతంత్రులు. అయితే వారు తమకు తామే ఆ చీకటిలో, ఆ ఇరుకులో, ఆ పాపపు సంఖ్యలలో వాళ్ళు బంధించుకున్నారు. ప్రభు అంటున్నాడు, యు కమ్ అన్ టు మీ, ఐ గివ్ యూ ఫ్రీడమ్. నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు. 3వ మాట అక్కడ చూడండి. గలతీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలతీ 5:3వ వచనం. గలతీ 5:1వ వచనం. గలతీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఈ స్వాతంత్రం అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. ఈ స్వాతంత్రం ఎవరిచ్చారు? మనకు క్రీస్తు అనుగ్రహించాడు. ద ఫ్రీడమ్ ఈజ్ గివెన్ బై జీసస్. మీరు ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే ఈ దినాలలో మీరు ప్రభు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని మీరు అనుభవించాలని నేను ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీకు ఇండిపెండెన్స్ తెలియదని కాదు, భారతదేశం పొందుకునే ఇండిపెండెన్స్ కు పోరాడినటువంటి స్వాతంత్ర యోధులు తెలియదని కాదు. యు నో మచ్ హిస్టరీ. అయితే ఈ స్వాతంత్రానికి, ఈ భౌతికమైన స్వాతంత్రానికి ప్రభువైన యేసుక్రీస్తు మీకు పాపము నుండి అనుగ్రహించినటువంటి ఆ పరలోకపు స్వాతంత్రానికి ఎంత గొప్ప వేగం ఉందో మీరు అనుభవించాలని. యు కాంట్ ఎక్స్పీరియన్స్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ది కంట్రీ. దేశపు స్వాతంత్రాన్ని మీరు అనుభవించలేరు. మీరు కేవలం వింటారు, దాని ఫలాలను మీరు పొందుతారు అంతే. కానీ ద ఫ్రీడమ్, ద ఇండిపెండెన్స్, ద డెలివరెన్స్, ద రిడెంప్షన్, ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించినటువంటి స్వాతంత్రము మనల్ని ఈ లోకమందు ప్రభువునందు ఆనందించేటట్టుగా చేస్తుంది. కాబట్టి ఉదయకాలం మనము నేర్చుకుంటున్నాం యోహాను సువార్త 8:31 నుంచి 36 చెప్పిన మాటల్ని కేంద్రికంగా తీసుకొని ప్రభు ఆత్మ మనల్ని ఎలాగ స్వాతంత్రంగా చేశాడో అది తెలుసుకొని మనకి ఇవ్వబడినటువంటి స్వాతంత్రంలో మనము దేవుని యొక్క బిడ్డలుగా ఎలాగో జీవించాలనేటటువంటి దేవుని వాక్యంలో మనం గలతీ 5:1 చూస్తున్నాం. ప్లీజ్ లుక్ ఇంటూ ఇట్. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు.
వీఆర్ ఫ్రీ ఇండీడ్. మనం క్రీస్తులో స్వాతంత్రులము. ఎవరెవరు? యేసుక్రీస్తును ఎందరైతే తమ సొంత రక్షకునిగా అంగీకరించారో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్నారో, క్రీస్తు రక్తము చేత కడగబడి తమను తాము పరిశుద్ధపరుచుకున్నారు. అబ్రహాము పిల్లలము కాబట్టి మాలో పాపము లేదని ఆనాడు యూదులు చెప్పినట్టుగా, మేము మా తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి మాలో పాపము లేదని చెప్పటానికి ఎవరికి ఆస్కారము లేదు. ఎవ్రీవన్ ఈజ్ ఎ సిన్నర్ అండ్ ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అన్ టు ద ట్రూత్. ప్రతి ఒక్కరు కూడా పాపియే. ప్రతివాడు కూడా సిలువ వెలుగులోనికి రావాల్సిందే. సత్యము యొక్క వెలుగులో నిలిస్తే దేవుడు అంధత్వాన్ని, అంధకారాన్ని చూపిస్తాడు. వెన్ వీ సీ ఇట్, వీ కన్ఫెస్ ఇట్, వీ ఆస్క్ ద లార్డ్ టు క్లెన్స్. మనల్ని పరిశుద్ధపరచమని అడుగుతాము. దేవుడు మనల్ని పరిశుద్ధపరిచినప్పుడు ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో గలతీ 5:1 మనం అనుభవిస్తాం. ఇది అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము, అక్షర రూపకమైన జ్ఞానము కాదు. వింటున్నారా? అక్షర రూపకమైన జ్ఞానం మీకు బైబిల్ అంతా రావచ్చు, కానీ వెన్ యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ఆ యొక్క అక్షరాల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీరు అనుభవించకపోతే మీరు ఈ స్వాతంత్రాన్ని అనుభవించలే. యు నీడ్ టు గెట్ టింగిల్డ్. మీ హృదయము ఒక వీణలాగా వాయించబడాలి. వాక్యము చదువుతున్నప్పుడు ఈ స్వాతంత్రాన్ని, లోకపు స్వాతంత్రాన్ని మీకు దేవుడిచ్చిన స్వాతంత్రం పోల్చుకుంటున్నప్పుడు యూ షుడ్ రిజాయిస్ గ్రేట్లీ ఇన్ ద లార్డ్. 15వ తేదీ మనకు స్వాతంత్ర దినోత్సవం. అయితే ఈ రోజే మనం ఈ వాక్య భాగాన్ని ఎందుకు ఎంచుకున్నామంటే, ఆల్ దిస్ మంత్, ఈ నెలంతా కూడా ఈ స్వాతంత్రంలో, ప్రభు అనుగ్రహించిన స్వాతంత్రంలో మీరు ఆనందించాలి. ఒకవేళ మీరు జెండా ముందు నిలబడవచ్చు, మీరు అక్కడున్న ప్రోగ్రాంలో మీరు కూర్చోవచ్చు, అక్కడ ఉన్నటువంటి స్వాతంత్ర యోధులు, సమర యోధుల గురించిన చరిత్ర మీరు వింటూ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం యూ నీడ్ టు కంపేర్. వాళ్ళు పోరాడారు, వాళ్ళు బానిస సంఖ్యల నుంచి మనల్ని విడిపించి దేశాన్ని స్వతంత్రం చేశారు. ప్రభు మన కొరకై ప్రాణమిచ్చి, రక్తం కార్చి, ఆయన వెల చెల్లించి మనల్ని పాపపు చెర నుంచి మనల్ని కొన్నాడు. ఈ పర్చేజ్డ్ us by his precious blood. మనము ఆయన యొక్క రక్తము చేత కొనబడినటువంటి వారు. వీఆర్ పర్చేజ్డ్ పీపుల్. మీకు మీరు చెప్పుకోవాలి. ఏమని చెప్పాలి? ఐ ఆమ్ పర్చేజ్డ్. నేను కొనబడిన దానను. చెప్పండి ఒకసారి. నేను కొనబడిన దానను, నేను కొనబడిన వాడనని చెప్పండి. ఐ ఆమ్ పర్చేజ్డ్. మనం చెప్పుకోవాలమ్మా. వెన్ యూ సే ఇట్, బయట మీ చుట్టూన్నటువంటి అంధకార శక్తులు భయపడి దూరంగా పోతాయి. మీరు లోపల గునుక్కుంటే కాదు. అపవాది చెవిటివాడు, మూగవాడు. వానికి శబ్దం కావాలి, వానికి మీ క్రియలు కావాలి. మీరు మోకరిస్తే పారిపోతారు. మీరు కూర్చొని కడుపులో మంచమే కూర్చొని గుడుగుడు గునుక్కుంటే ఎవరు తిడుతున్నారులే అనుకుంటారు. యు నీడ్ టు నీల్ డౌన్ అండ్ ప్రే, ద డెవిల్ ఫ్లీస్. యు నీడ్ టు టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద డెవిల్ ఫ్లీస్. వాక్యం మీ చేతిలో ఉంటే అపవాది పారిపోతాడు. వాక్యం మీ నోటి నుంచి ప్రకటనగా బయలు వెళ్ళినప్పుడు అపవాది పాడిపోతాడు. కాబట్టి యు నీడ్ టు స్పీక్ ఇట్ ఆఫన్. చాలా తరచుగా మీరు చెప్పుకోవాలి. ఐ ఆమ్ పర్చేజ్డ్ బై ది ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. చెప్పండి. నేను యేసు రక్తము చేత కొనబడిన వాడను. ఏదో ఇష్టం లేకుండా చెప్తున్నారు. చెప్పండి బిడ్డ. ఆర్ యు హ్యాపీ? ఆర్ యు హ్యాపీ? మిమ్మల్ని ఎవరు కొనుక్కోరు. మిమ్మల్ని కొనడానికి మీ దగ్గర అసలు ఏం విలువ కూడా లేదు. అసలు మిమ్మల్ని ఎవరు పనికి పెట్టుకున్నారేమో కానీ, ఏదో ఉద్యోగం, చిన్న పని చేస్తారు, లేని పనికి పెట్టుకున్నారు కానీ ఎవరు మిమ్మల్ని కొనే విలువ మనతో లేదు. కానీ పనికిమాలిన మనల్ని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు కదా, మన అపరాధముల చేతను, పాపముల చేతను మనము చచ్చిన వారమైనప్పుడు. చెప్పండి. మన అపరాధముల చేతను, మన పాపముల చేతను మనం చచ్చిన వారమైనప్పుడు మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎవరమ్మా? మనలంటే ఎవరు? అంటే ఎవరు మనం? డెడ్ పీపుల్. మనంతా చచ్చిపోయినామంట.
పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మనల్ని యేసుక్రీస్తు మృతులలో నుంచి లేపాడు. పర్చేస్డ్ బై హిస్ ప్రెషియస్ బ్లడ్. ఆ రక్తాన్ని మనలో పెట్టి మనల్ని తిరిగి లేపాడు. ఆర్ యు హ్యాపీ? చెప్పగలుగుతారా? జీసస్ బాట్ మీ విత్ ఎ ప్రైస్. యేసు నన్ను వెలపెట్టి కొన్నాడు. యేసు తన రక్తం కార్చి నన్ను కొన్నాడు. ఐ ఆమ్ పర్చేస్డ్. నేను కొనబడిన దానను, నేను కొనబడిన వాడునని చెప్పగలిగే ధైర్యం మాట మన లోపల ఉండాలి. స్పీక్ ఇట్ అవుట్. స్పీక్ ఇట్ అవుట్. మీరు ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, మీ చుట్టూ ఎన్నో అంధకార శక్తులు, కనిపించని ఆత్మల లోకం ఉంటుందమ్మా. ఎందుకు? మీరు ప్రభువుని నమ్ముతున్నారు. ప్రభు ఎవరు? ఇంతవరకు మీరు చూశారు. ఫస్ట్ లో నిజమైన స్వాతంత్రం అనే దాని కింద ఒక మాట ఉంది. ప్రభు ఆత్మ. గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మ ఉన్నాడు గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించు ప్రజల చుట్టూ ఈ అపవాది శక్తులు పడివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అండ్ యూ షుడ్ బి ఆల్ ది టైమ్ అలర్ట్. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అలర్ట్ గా ఉండాలి. చెప్పాలి, యూ నీడ్ టు సీ ద ఫ్రీడమ్ ఈస్ గివెన్ బై జీసస్. యేసు వలన పొందినటువంటి స్వాతంత్ర్యము అని మనం చెప్పుకుంటే దేవుడు మనల్ని బలపరుస్తాడు. దయచేసి చూడండి, గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనపు 2వ భాగంలో ఏమంటున్నాడు? కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యము అను కాడి క్రింద చిక్కుకొనకుడి. యు ఆర్ రిడీమ్డ్ వన్స్ ఫర్ ఆల్. ఒక్కసారే మీరు విడిపించబడ్డారు. ఒకేసారి విడిపించబడ్డారు. 2 పదాల్లో తేడా ఉంది కదా. ఒక్కసారి అంటే వన్ ఎట్ ఎ టైం. ఒకేసారి చెయ్యి పట్టుకొని దేవుడు మనల్ని బురద నుంచి బయటికి లాగాడు. పాపపు ఊబిలోంచి కాబట్టి బయటికి గుంజుకున్నాడు. ఒక్కసారి మనల్ని బయటికి తీసుకున్నాడు. మళ్ళీ ఒకేసారి. ద క్లెన్జింగ్ ఈజ్ వన్ టైం. రక్షణ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, నీ దేవుడు ఒక్కడే. గాడ్ డస్ వన్ టైం. ఒకేసారి చేస్తాడు. దేవుడు ఇచ్చిన స్వాతంత్రం ఒకేసారి ఇచ్చాడు. అయితే ఎన్ని దినాలు మీరు బతుకుతారో, ఎన్ని సంవత్సరాలు మీరు బతుకుంటారో, ఎన్నిసార్లు మీరు జ్ఞాపకం చేసుకోగలుగుతారో అన్నిసార్లు మీరు జ్ఞాపకం చేసుకుని ద లార్డ్ రిడీమ్డ్ మీ. ప్రభు నన్ను విమోచించాడు, ప్రభు నన్ను రక్షించాడు, ప్రభు నాకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు అని మనం కనుక దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే యూ విల్ రిజాయిస్ ఇన్ హిమ్. వింటున్నారా? దిస్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈజ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం కొరకు దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. దేవునికి వందనాలు. దేవుడు మనల్ని నిజంగా విడిపించాడు. దేవునికి స్తోత్రాలు. దయచేసి ఇక్కడ చూడండి. ఓ యూ కాంట్ రీడ్ ఇట్ కదా. దేవునికి వందనాలు. 3వది మనం చూసాం, గలతీ పత్రిక. 4వది చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయం 16వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 16వ వచనం. 1 Peter 2nd chapter verse 16. చదవండి. స్వతంత్రులయ్యుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవుని దాసులమని లోబడి యుండుడి. దేవునికి వందనాలు. చాలా ఉన్నాయి దీంట్లో. యు ఆర్ ఫ్రీ ఇండీడ్. మీరు నిజముగా స్వతంత్రులై ఇందురని ప్రభు చెప్పిన మాట. అది అక్షరార్థంగా ఎంతో సత్యమై ఉంటున్నది. అయితే ఇక్కడ పేతురు అంటున్నాడు, స్వతంత్రులయ్యుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక. అమ్మా, ఆర్ యు ఫ్రీ? మనం స్వతంత్రులమేనా? మనం స్వతంత్రులమేనా? ఎస్, వీఆర్ ఫ్రీ. మనం అందరం కూడా స్వతంత్రులమే. అయితే దుష్టత్వాన్ని కప్పిపెట్టొద్దు అంటున్నాడు. మేము స్వతంత్రులము, రక్షణ పొందిన వారము, మేము విమోచించబడిన వారము, వీఆర్ సేవ్డ్ పీపుల్, మేము రక్షణ పొందిన వారం మనం చెప్పుకున్నా.
మీలో కనిపించే దుష్టత్వాన్ని కప్పిపెట్టకండి, దాన్ని ఒప్పుకోవాలంటాడు. డోంట్ హైడ్ ఇట్ బట్ కన్ఫెస్ ఇట్. దాన్ని దాచిపెట్టకండి, దుష్టత్వాన్ని దాచిపెట్టకండి, దుష్టత్వాన్ని ఒప్పుకోవాలంటున్నాడు. అమ్మా, మనలో దుష్టత్వం ఉందా లేదా? ఎస్, ద నేచర్ ఈజ్ దేర్. మనము చనిపోయి పాతి పెట్టబడేంత వరకు కూడా ఈ దుష్టత్వపు స్వభావం మనలో ఉంటుంది. ఈ దుష్టత్వ స్వభావము లేదని చెప్పుకోకూడదు, అబద్ధికులమై ఉండకూడదు. తనలో పాపము లేదని చెప్పువాడు తప్ప అబద్ధికుడు ఎవడు అంటాడు. నాలో పాపం లేదు, నేను కడగబడ్డాను, నేను విమోచించబడ్డాను, సంతోషమే. కానీ నాలో పాపము ఇక ఎంత మాత్రము లేదు అని చెప్పటానికి వీలు లేదు. దుష్టత్వము నుంచి మనం ప్రతిరోజు కూడా విమోచన పొందవలసిన వారమే ఉంటున్నాం. ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా, భారతదేశపు స్వాతంత్రం 1947 15 ఆగస్టు రోజు మనం పొందుకున్నాం. అయితే అది 1 days ఇండిపెండెన్స్, ఒకే రోజు పొందినటువంటి విడుదల. మనము స్వాతంత్రము ఒకేసారి మనం ప్రభు యొక్క నామంలో పాపము నుంచి విమోచించబడ్డా, అనునిత్యము కూడా ఇక దుష్టత్వమును కప్పి పెట్టకుండా దుష్టత్వం విషయమై దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉండాలి. రెచ్డ్ ఐ యామ్, ఒక కవి రాస్తాడు ఒక పాట, ఐఎమ్ ఏ రెచ్డ్ సోల్, అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ ది సౌండ్ అని ఒక మంచి పాట రాశాడు ఒక ఆయన. ఎంత మంచి శబ్దం, ఎంత మంచి స్వరము నన్ను పిలిచింది కదా, ఎంత అద్భుతమైన స్వరం నన్ను పాపము నుంచి విడిపించింది. అయితే నా పాపమును, నా దుష్టత్వాన్ని కప్పిపెట్టుకోకుండా నేను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక ఆయన మనల్ని మన పాపము నుంచి తప్పక విడిపిస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, క్రైస్తవులు అనేది ఒక పదం కాదు, క్రైస్తవులు అనేది ఒక అనుభవం. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ విత్ ద లార్డ్. ప్రతిసారి నువ్వు సత్యం ఎదుకు వచ్చినప్పుడు, ప్రతిసారి నువ్వు సత్యం ఎదుట నిలువబడ్డప్పుడు, ప్రతిసారి ప్రభు ఎదుటకు నువ్వు వచ్చి, ప్రభువా ఐఆమ్ హియర్, నేను నీ సన్నిధిలో ఉన్నానయ్యా, నీ ఎదుట నేను ఉన్నానయ్యా అన్నప్పుడు ప్రభు మనలో ఉన్నటువంటి ఆయన యొక్క ముఖ కాంతిలో ఏం కనబడతాయి అన్నాడు? ఆయన ముఖ కాంతిలో ఏం కనబడతాయి? రహస్య పాపాలు కనబడతాయంట. ద సిన్స్ దట్ ఆర్ సో సీక్రెట్, మనం ఎవ్వరికి కనిపెట్టకుండా, ఎవ్వరికి దొరకకుండా దాచిపెట్టిన పాపాలు ఉంటాయి కదా, అవి ఆయన ముఖ కాంతిలో కనబడతాయంట. అందుకే దేవుని దగ్గరికి రాదు చాలా మంది, దేవుని దగ్గరికి రాదు, ఎట్లకెళ్ళిపోతా ఉంటారు కొంతమంది. పని చేస్తున్నప్పుడు కూడా కొంతమంది, సార్ ఇది చర్చి సార్ అని చెప్పులాడు ఇడిచి వచ్చేటోళ్ళు లోపలికి. ఇంకొక ఆయన లోపలికి వస్తలేడు, దా బాబు లోపలికి రా అంటే, వద్దు సార్ నేను సాయంత్రం అయితే తాగుతా, నేను లోపలికి రాను సార్ అంటాడు. పాపము గలవారు దేవుని సన్నిధికి రాలేరు. చర్చికి రావచ్చు కానీ దేవుని సన్నిధికి రాలేరు. ఆ సత్యము ఎదుట మనం నిలబడితే మన అంతరంగ దోషాన్ని దేవుడు బయలుపరుస్తాడు. ఎవ్రీ టైం, ప్రతిసారి, ఒకసారి కాదు. ఒకసారి నీలో అబద్ధం పోతుంది, ఒకసారి నీలో ఏమంటారు ఒక పొగరు మాటలు పోతాయి, ఒకసారి నీలో అసూయ దేవుడు చూయించినప్పుడు దాన్ని నువ్వు తొలగించుకోగలుగుతావు. దేవుడు చూయించిన ప్రతి పాపాన్ని తొలగించుకోవటానికి దుష్టత్వమును కప్పిపెట్టకుండా దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి మన యొక్క స్వాతంత్రాన్ని భద్రం చేసుకోవాలి కదా. దేవుడు అనుగ్రహించిన రక్షణను మీరు భయముతోను, చెప్పండి ఏమంటాడు అప్పొస్తలుడైన పౌలు? భయముతోను వణకుతోను కొనసాగించుడు అంటాడు. ఇంకెందుకు భయం? ఎవరికి భయపడాలని మీరు అనుకోవచ్చు. ఇది ప్రశస్తమైనది, విలువైంది. ఒక గాజు ముక్కను, ఒక పెద్ద గాజు గ్లాసును కనుక మీరు తీసుకొస్తే ఎంత జాగ్రత్తగా పట్టుకొస్తారా? అద్దం ముఖం చూసుకుని అద్దం తెచ్చుకుంటారా ఇంటికి? చిన్నదైతే పట్టుకొని రావచ్చు బ్యాగులు వేసుకొని, పెద్దదైతే
చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. మీరు చూడండి ఒకసారి గ్లాస్ వర్క్ చేసే వాళ్ళ దగ్గరికి పోయి చూస్తే చాలా జాగ్రత్తగా పట్టుకొని వాళ్ళు ఆ మూలలు పట్టుకొని ఆ పెద్ద గ్లాస్ను లేపుతా ఉంటారు. నాలాంటి వాడు ఎవరో ఒకైనా పోయి అది చాలా బరువుగా ఉన్నట్టుంది, నేను కూడా పట్టుకుంటాను, మధ్యలో ఇట్లా పట్టుకున్నాడంట. ఇట్లా పట్టుకునేసరికి పోటుమని మొత్తం ముక్కలైపోయింది. ఇట్ షుడ్ బి టెక్నికల్లీ హ్యాండెడ్. చాలా జాగ్రత్తగా ఒక నైపుణ్యంతో ఆ అద్దాన్ని పట్టుకోవాలి. కానీ బరువుంది కదా నేను కూడా పట్టుకుంటాను, మధ్యలో సపోర్ట్ చేస్తే అద్దం పగిలిపోతుంది. మీ యొక్క రక్షణ కూడా, దేవుడు అనుగ్రహించిన రక్షణ చాలా విలువైంది, అమూల్యమైంది, అది ప్రశస్తమైంది. యు నీడ్ టు హోల్డ్ ఇట్ ప్రెషియస్. దావీదు ఏమంటాడు? నా రక్షణ పాత్ర చేత పట్టుకొని చెప్పండి, ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదని అంటాడు. ఈజంట్ ఇట్ బ్యూటిఫుల్? మీరేం చేస్తున్నారు? చర్చికి వచ్చినాక అందరు పాట పడుతున్నారు, అల్లేలుయా అంటే అల్లేలుయా అంటున్నారు. కానీ దావీదు కనుక ఈ మందిరానికి వస్తే, ఇంకే మందిరానికి పోయినా కానీ ఆయన వస్తే రక్షణ పాత్రను చేతబట్టుకొని ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాడు. He would stand thankfully in his presence. ప్రభువా, ఎంత ప్రశస్తమైన రక్షణ నాకు ఇచ్చావయ్యా, ఎంత గొప్ప స్వాతంత్రాన్ని నాకు ఇచ్చావు ప్రభువా. ప్రభువా, నీవే ఆత్మ, నీవు స్వాతంత్రాన్ని ఇచ్చు ఆత్మ కలిగిన వాడు. లార్డ్, వాట్ ఎ ప్రెషియస్ గిఫ్ట్ ఈజ్ మైన్. నాకు ఇచ్చిన యొక్క విలువైనటువంటి స్వాతంత్రం ఎంత ప్రశస్తమైంది కదా ప్రభువా అని దావీదు దేవునికి స్తోత్ర చెల్లిస్తున్నాడు. మనం అటువంటి వాళ్ళమైతే, అటువంటి వాళ్ళం కావాలని దేవుని వాక్యం చెప్తుంది. వి నీడ్ టు లెర్న్ ఫ్రమ్ డేవిడ్. దావీదు నుంచి మనం నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో ఎలా నిలవాలో. 51వ కీర్తన మనం చదువుతాం కదా, ఎంత ఎంత పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి ప్రార్థన. డేవిడ్ క్రైడ్. దావీదు ప్రార్థనలో ఏడ్చాడు, కన్నీరు పెట్టాడు. మనకు ఒక సుఖ కన్నీరు రాదు. అది ఎందుకు ఏడుస్తారో కూడా మాకు తెలియదు. వీ డోంట్ నో వై వీ క్రై. దుఃఖము కలగదు, ఆయాసం కలగదు, హృదయము వ్యాకులం చెందదు, మనసులోంచి ఆ పశ్చాత్తాపం పొంగి రాదు. కాబట్టి ఏ మాత్రం కదలం. మన బ్రతుకులు చాలా ఘోరమైనవి. కాబట్టి ఉదయకాలం మనం నేర్చుకుందాం. ఈ స్వాతంత్రాన్ని మనము ఏం చేస్తున్నారు చెప్పండి. 1 పేతురు 2వ అధ్యాయం 16వ వచనం చెప్తున్నాడు, స్వతంత్రులైండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రం వినియోగపరచక దేవునికి దాసులమని ఏం చేయాలి? దేవునికి దాసులమని లోబడి ఉండుడి. లోబడి ఉండుడి. లోబడి ఉండటం అంటే ఎట్లా? యు నీడ్ టు బౌ, యు నీడ్ టు సబ్మిట్, యు నీడ్ టు సరెండర్. దేవునికి సమర్పించుకోవాలి, సబ్మిట్ చేసుకోవాలి. మనం ఆయన సన్నిధిలో స్తుతించి ఆరాధించడానికి వస్తాం. కానీ స్తుతి ఆరాధనల కంటే నీ సమర్పణ దేవుడు ఎక్కువ కోరుకుంటాడు. యు సరెండర్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ టైమ్ వీ కమ్. వారం ఎందుకు వస్తాం? వారం మధ్యలో ఎందుకు వస్తాం? దేవుని సన్నిధిలో ఎందుకు ఉంటాం? నలుగురితో కలిసి ఎందుకు ప్రార్థనలో పాల్గొంటాం? we surrender ourselves to Jesus. యేసుకు మనల్ని మనం సమర్పించుకుంటాం. సబ్మిట్ టు గాడ్. దేవునికి మనల్ని మనం సమర్పించుకోవటానికి దేవుని సన్నిధిలో మనం కూడుకుంటాం. ప్రియ దేవుని సంఘం, ఉదయకాలం మనం నేర్చుకుంటున్నాం. దేవునికి దాసులమని ఆయనకు లోబడి ఉండండి. మీరు దేవునికి దాసులు. యు ఆర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ఎవరు? పాస్టర్లు కాదు, సేవకులే కాదు, సువార్థికులే కాదు. ఎవ్రీ వన్ హూ ఇస్ సేవ్డ్ బై ది బ్లడ్ ఆఫ్ జీసస్. క్రీస్తు రక్తము ద్వారా కొనబడిన ప్రతి వాడు కూడా దేవునికి దాసుడని ఏం చేయాలి? చెప్పండి. లోబడి ఉండుడి. ఎవరికి లోబడాలి? పాస్టర్కే కాదు, వాక్యానికి లోబడాలి. వాక్యమునకు లోబడాలి. మీరేం చేస్తున్నారు నాకు తెలియదు. వాక్యం చదివిన ప్రతిసారి ఏం చేస్తున్నారు? మీ ప్రార్థన. మీరు చదివే 2-3 వాక్యాలైనా ఆస్తలా ప్రభువా, ఈ వాక్యానికి నేను లోబడుతున్నాను,
ఈ వాక్యానికి నేను విధేయత చూయిస్తున్నాను. విధేయులు కారు. ఇశ్రాయేలులో విధేయత కోల్పోయినప్పుడు అరణ్యంలో చచ్చిపోయారు వాళ్ళు. దేవుడు చెప్పిన మాట వినకపోతే వాళ్ళు చనిపోయారు. నేడైనను ఆయన మాట విని నేడలా ఎంత మేలు అంటాడు. ఈ రోజైనను ఆయన మాట విని నేడలా ఎంత మేలు అంటాడు. జకర్యా గ్రంథంలో అంటాడు, లోబడనొల్లని ప్రజలకు శ్రమ. లోబడనొల్లని ప్రజలకు శ్రమ. వినిపోవడానికి రాలేదు. ఇది హరికథ కాదు, బుర్రకథ కాదు, పిట కథలు కానే కావు. ఆయన పోయి ఆ పని చేసి, నేను పోయి ఈ పని చేసిండు, ఆయన ఇది చేసిండు, నెహెమ్యా ఇది చేసిండు, అబ్షాలోము ఇది చేసిండు. ఈ కథ లేనిపోనిక రాలేదు. వెన్ వి లెర్న్ we need to obey. ఈరోజు నేర్చుకుంటారా? మీ ప్రార్థనలో మార్పు ఉండాలి. లార్డ్ హెల్ప్ మీ టు ఒబే యూ. నీకు నేను విధేయత చూయించే కృప నాకు అనుగ్రహించని అడగండి. మీరు స్తోత్రం 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 అని అనే మాటల కంటే ఐ ఒబే యూ లార్డ్. నీ వాక్యానికి నేను విధేయత చూపిస్తాను. నీ సన్నిధిలో నీకు నేను లోబడతాను. when you say this word, మీరు మాట చెప్పినప్పుడు మీరు మీ హృదయం ఆటోమేటిక్గా కొంత ఏమంటారు అనుకూల పడిపోతుంది. మీ హృదయం అనుకూల పడిపోతుంది, దేవునికి అనుకూలంగా మారుతుంది. ఇంకా మీలో కఠినత్వం కొంచెం ఉండొచ్చు, ఇంకా కొంత అవిధేయత ఉండొచ్చు, ఇంకా కొంత మూర్ఖత్వం ఉండొచ్చు. కానీ వెన్ యూ అగ్రీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ప్రభువా నేను నీకు విధేయత చూపిస్తాను, నేను నీకు లోబడతాను, నేను నీ దాసుడనని నీ ఎదుట నేను మోకరిస్తాను అని మనం గనక దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు గాడ్స్ ఫ్రీడమ్ బికమ్స్ కంప్లీట్. దేవుడిచ్చిన స్వాతంత్రం పరిపూర్ణమవుతుంది.